అంతే. సో, ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చి ఫుల్‌గా ఫేమస్ అయ్యే వాళ్ళందరూ గూడా హ్మ్. అంటే ఆల్రెడీ 'జబర్దస్త్‌లో' కానీ, 'ఢీలో' గానీ ఫేమస్ అయిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అలాగే యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ అవును. చేసి అవును. వ్లాగ్స్ అవును. చేస్తున్నారు గదా! అవును. మీకెప్పుడు ఆ థాట్ రాలేదా? మేము కూడా ఒక యూట్యూబ్ పెట్టాం 'అప్పు విత్ సుబ్బు' అని. హ్మ్. పెట్టాం. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. హ్మ్. ఎందుకో మళ్ళీ నాకు మా ఆవిడ హ్మ్. 'అప్పు విత్ సుబ్బు' పేరిట యూట్యూబ్ ఛానల్ రన్ చేశాం. హ్మ్. అది బెల్లికే వెళ్ళింది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వాళ్ళని కూడా చాలామందిని తీసుకొచ్చి హ్మ్. జబర్దస్త్‌లో ఇన్సర్ట్ చేశారు. హ్మ్. అవును. అలాగ యూట్యూబ్‌లోను ఎక్కడైతే పాపులారిటీ వాళ్ళకంత పేరొచ్చిందో వాళ్ళందరినీ హ్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీకి గానీ, జబర్దస్త్‌కి గానీ, స్పెషల్ ఈవెంట్‌కి గానీ పిలుస్తూనే ఉన్నారుగా. హ్మ్. అవును. ఈవెన్ సీరియల్స్‌లో మంచి పేరున్న హీరోయిన్‌లందరూ మన హ్మ్. మల్లెబాల షోస్‌లో వస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ యెస్. పిలుస్తూనే ఉంటది, ప్రోత్సహిస్తూనే ఉంటది. హ్మ్. అవునండి. మొన్న బుర్రకథ కళాకారులను కూడా జబర్దస్త్ హ్మ్. స్పెషల్ ఈవెంట్‌లో పిలిచింది. అవును. సో, పౌరాణిక నటులను కూడా పిలిచింది పెద్ద పెద్ద యాక్టర్స్‌ని. హ్మ్. సో, ఒకటి ఇంకా లాస్ట్‌గా ఈ సోషల్ మీడియా అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద వచ్చే రూమర్స్‌కి మీరు ఆడియన్స్‌కి ఏం చెప్తారో చెప్పండి? అంటే అట్లా నాకు క్లారిటీ ఇవ్వాలి మరి అంటే కొద్దిగా. ఇప్పుడు మెనీ రూమర్స్ వస్తుంటాయి. ఇప్పుడు సౌమ్య ఎందుకు యాంకరింగ్ చేయట్లేదు 'జబర్దస్త్‌లో' అని. హ్మ్. హ్మ్. లేకపోతే ఈ నాగబాబుకి ఏదో ఒక క్లాష్ అయ్యి 'జబర్దస్త్' వదిలేశారని. హ్మ్. సో, ఇప్పుడు మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు ఇవన్నీ రూమర్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా! సోషల్ మీడియాలో. హ్మ్. సో, నువ్వే వాటన్నిటికి అంటున్నావు కదా రూమర్స్ అని. అదే మరి నేనంటున్నా. రూమర్స్‌ని మనం ఎందుకు బిలీవ్ చేయాలి? సో, మనము మీడియా మన మీద రూమర్స్ ఏదైనా వస్తూనే ఒకటి జనాలకు కూడా చెప్తున్నాను. హ్మ్. చూసిందంతా నిజం హ్మ్. కాదు. హ్మ్. చూసిందంతా నిజం కాదు కాబట్టి, హ్మ్. ప్రతి దాన్ని మీరు ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగలేదు అని కాదు గానీ, హ్మ్. ఒక్కొక్కరు మానేయడానికి ఒక్కొక్క రీజన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు బాగా ఉన్నోడు నేను మానేసి ఎళ్ళిపోతే, హ్మ్. అయితే డబ్బులు ఎక్కువైపోయినా మానేయాలి. నాకు అవసరం లేదనే మానేయాలి. హ్మ్. ఊరికినే చేస్తున్న దాన్ని ఎందుకు మానేస్తాడు? హ్మ్. అంటే సమ్ రీజన్ ఈస్ దేర్. బోత్ సైడ్స్ ఉంటాయి కదా! హ్మ్. అందువలన ఏంటంటే దాన్నేమి మీరు నమ్మొద్దు. మీ అభిమాన తారల్ని మీరు అభిమానంగా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ అప్పు థ్యాంక్ యూ గారు రమ్య. టు థ్యాంక్ కమింగ్ యూ టు సో అవర్ మచ్. ఇంటర్వ్యూ. వన్స్ అగైన్ రమ్య నీకు చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఈ యాహ్! కార్యక్రమాన్ని పిలిపించినందుకు. మోరెవర్ బీఆర్‌కే ఈ ఛానల్ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ